మనకు 'పుష్ప 2లో ఒక డైలాగ్ ఉంటది కదా! పాటలో ఆ! 'దమ్ముంటే పట్టుకోరా షెకావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సిండికేటు.' అలాగే ఇప్పుడు వీడు 'దమ్ముంటే పట్టుకోరా సజ్జనారు, పట్టుకుంటే ఆపేస్తా వరల్డ్ టూర్' ఆహా! అని పెడుతున్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. కానీ అతను అలా పెట్టిన వీడియో అయితే నేను చూడలేదు గానీ సెన్స్ అయితే అది. ఆ! అంటే నన్ను పట్టుకుంటే దమ్ముంటే పట్టుకోండి అన్నట్టుగానే అతను దాదాపు నిన్న 10, 12 వీడియోలు పెట్టాడు. హ్మ్. సో, ఆ వీడియోలన్నిట్లో గూడా తను ఛాలెంజ్ జేస్తున్నాడు. ఇంకా సెటైర్ ఎక్కువైపోయింది. అసలు ఫుల్ టైమ్ నేను దీని మీదే పనిజేస్తున్నాను. హ్మ్. టూర్ గూడా ఆపేస్తాను అని జెప్తున్నాడు. అంటే అతనికి క్లియర్‌గా నన్నెవరు పట్టుకోలేరు అన్న ఒక ధైర్యం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. హ్మ్. అయితే ఇదే టైంలో లిదియా లక్ష్మి అని ఒక ఆవిడ ఎంటర్ అయింది. లిదియా లక్ష్మి ఎవరంటే ఉక్రెయిన్ ఆవిడ యాక్చువల్‌గా. హ్మ్. థాయిలాండ్ ఎంబసీలో ఆమె పనిజేస్తుంది. ఆమె హిందువు అనమాట. హిందువుగా కన్వర్ట్ అయ్యి ఇండియాలో ఒక 7, 8 ఏళ్ల పాటు ఇండియన్ కల్చరు, ఆర్టు వీటి మీదంతా రీసెర్చ్ చేసింది. హ్మ్. ఇప్పుడు ఆమె కంప్లీట్‌గా హిందువు అయిపోయిందనమాట. ఆహ్, ఆమె థాయిలాండ్‌లో గూడా శివలింగాల మీద రీసెర్చ్ చేస్తుంది. పురాతన ఓకే. శివలింగాలు థాయిలాండ్‌లో ఉన్నాయన్నమాట. అక్కడ చేస్తుంది. ఆమె ఇప్పుడు అన్వేష్‌కి సపోర్టా? సపోర్ట్ గాదు, యాంటీ అయింది. ఓకే. హిందూ అదే ఆమె హిందువు గదా! డౌటొచ్చింది సపోర్ట్ సో, గనుక ఆమె ఇంకా. హిందువు గాబట్టి చాలా తీవ్రంగా ఆమె మాట్లాడుతుంది. ఆ! నువ్వు ఎక్కడున్నావో నాకు థాయిలాండ్‌లో ఎక్కడున్నావో నాకు తెలుసు. నీ డీటెయిల్స్ అన్నీ తెలుసు. హ్మ్. నిన్ను ఇండియాకి అప్పగిస్తాను నేనని ఆవిడ ట్వీట్ చెప్ చేసింది. సో, అది ఇప్పుడు అన్వేష్‌కి పెద్ద షాక్ అని జెప్పాలి. ఎందుకంటే హ్మ్. ఆమె థాయిలాండ్‌లోనే ఎంబసీలో పనిచేసామె. ఆమె ఓకే. పర్సనల్‌గా తీసుకునింది. హ్మ్. ఇండియన్ కల్చర్ మీద మాట్లాడుతున్నావు. అసలు నువ్వు భగవద్గీత పెట్టుకున్నంత మాత్రం నువ్వు హిందువు గాదు. నువ్వు గొర్రెవి అని గూడా ఆమె కన్వర్టెడ్ గొర్రె అని గూడా మాట్లాడింది. హ్మ్. సో, ఆమె అంటే ఇక్కడ ఇండియాలో అతని మీద స్పందించేదానికంటే కూడా ఎక్కువ ఈ లిదియా లక్ష్మి స్పందించింది. ఇప్పుడు అది హ్మ్. కూడా బాగా వైరల్ అవుతుంది. మరోపక్క ఆయన ఎవరు గరికపాటి కూడా స్పందించాడు. హ్మ్. ఇండైరెక్ట్‌గా. అంటే అందరూ అతన్ని అసహ్యించుకుంటున్నారు. ఇదే అతనికి పెద్ద శిక్ష. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అని. సో, దీనికి వ్యతిరేకంగా నిన్న అన్వేష్ ఏం చేశాడంటే ఈ విమెన్‌ని సపోర్ట్ చేస్తూ చాలామంది వీడియోలు పెట్టారు గదా! హ్మ్. అవన్నిటిని కట్ చేసి ఒక ఆర్డర్‌లో పెట్టాడు. అంటే సంధ్య బట్టలకి, హ్మ్. హ్మ్. స్త్రీలేసుకునే బట్టలకి, రేపులకి సంబంధం లేదు. 98% మంచి బట్టలేసుకునే వాళ్ళ మీదే రేపులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆమె మాట్లాడింది. హ్మ్. అట్లాగే బాబు గోగినేని ఈయన్ని విమర్శిస్తూ, గరికపాటిని విమర్శిస్తూ హ్మ్. సేమ్ హ్మ్. గరికపాటి ఏదైతే అన్నాడో 55 ఏళ్ళోళ్ళు నాకే మూడొస్తుంది అని అవును. మాట్లాడాడు. అది చాలా ఘోరమైన విషయం అని ఆయన మాట్లాడాడు. ఇలాగా చాలామంది ఆహ్, తనకు అనుకూలంగా మాట్లాడిన, అంటే డైరెక్ట్‌గా తనకు కాదు. హ్మ్. ఇష్యూలో స్త్రీలు బట్టలేసుకునే స్వేచ్ఛ స్త్రీలకుండాలి. వాళ్ళని కాపాడాల్సిన అవసరం మగవాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళని ఎవరి నుంచి కాపాడాలి? మగవాళ్ళ నుంచే కాపాడాలి యాక్చువల్‌గా. సో, మగవాళ్ళ నుంచి కాపాడేది మళ్ళీ మగవాళ్ళే రంగంలోకి దిగి హ్మ్. మే మీ బట్టలేసుకుంటారు గాబట్టి, మా మగవాళ్ళకి టెంప్ట్ అవుతున్నారు గాబట్టి, మీరు మంచి బట్టలేసుకోండి అంటున్నారు గానీ, మగవాళ్ళకి అది చెప్పాలి. ప్రమాదం ఎవరి నుంచుంది? మగవాళ్ళ నుంచుంది. మళ్ళీ మగవాళ్ళే రంగంలో ఎదిగి మేము మిమ్మల్ని సేవ్ చెప్పాల్సి చేస్తామని చెప్తున్నారు హ్మ్. అన్న వీడియోలన్నిటినీ ఒక ఆర్డర్‌లో ఇతను పెట్టాడు. హ్మ్. అంటే అతను దీంతో విరమించుకోదలుచుకోలేదు అతను. అంటే సైలెంట్ అయిపోతే నిజానికి వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. అవును. కానీ అతను సైలెంట్ అవ్వదలుచుకోలేదు. మరి ఏమన్నా అతనికి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని ఉందా? హ్మ్. వైజాగ్ నుంచి కానీ అటు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంత సపోర్ట్ పెరిగింది అతనికి. అలాగే క్రిస్టియన్ సమాజంలో కూడా కమ్యూనిటీస్. కొంత సపోర్ట్ పెరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇతన్ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. హ్మ్. అందుకనే కొంతమంది హిందువులు ఇతని అన్‌ఫాలో అవుతుంటే యాడ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ పెద్ద వీడియో పెడితే కూడా నేను చూసినప్పటికి 4.5 లక్షలు ఎంతో వ్యూస్ ఉన్నాయి. అంటే అతనికి ఏమీ ఇప్పటి వరకు ఇంపాక్ట్ ఫైనాన్షియల్‌గా ఏమి అంత పెద్దగా ఇంపాక్ట్ లేదు. హ్మ్. ఆల్రెడీ డబ్బులున్నాయి. కాబట్టి అతను ఇంకా నేను కష్టపడతానని చెప్పి రోజుకి 16 గంటలు కష్టపడతాను. 16 గంటలు 8 వీడియోలు మినిమమ్ పెడతాను నేను రోజుకి అని చెప్తున్నాడు. మలేషియాలో అయితే ప్రెజెంట్ ఉన్నాడు. మలేషియాలో వీడియోలన్నీ తీసి పెడుతూనే ఉన్నాడు. అయితే ఇక్కడ హైదరాబాద్ పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈరోజు గాని, రేపు గాని వాళ్ళకి ఇన్‌స్టా నుంచి డేటా ఇవ్వమని అడిగారు. అతని యూజర్ ఐడీ, డేటా అంతా ఇవ్వమని అడిగారు. పోలీసులు అడిగినప్పుడు